నమస్కారం. ఇవాళ మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి సరికొత్త వీడియోతో. వచ్చిందండి వయ్యారి. ఇవాళ వీడియో ఏంటి అంటే నాకు తెలీదు, ఏముందిలే ఇంకా పడుకో. బట్ స్టార్ట్ చేశాను అనమాట. బయట ఏమో వర్షంగా ఉంది చాలా. ఇవాళ సండే, నిన్నటి నుంచి వర్షం పడతానే ఉంది. వీకెండ్ ప్లాన్స్ ఏం లేవు, ఉన్నా కూడా చెడగొట్టేసుకున్నాం అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఎల్లుండి నా బర్త్డే అనమాట. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం మేము. నా బర్త్డే స్పెషల్ కదా, అందుకని బయట తీసుకెళ్తున్నాం మా వారు. ఇప్పుడు బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. అయిపోయింది, రెడీ అయిపోయాను, ఇంకా వెళ్ళిపోదాము. వర్షం పడుతుంది. ఖజానా ఆర్గానిక్ పప్పు అంట. ఖజానా జ్యువెలర్సే కాదు, పప్పు కూడా ఇంతలో ఎలా ఉంది మొత్తం. బర్త్డే గిఫ్ట్ అని కాస్కోకి వచ్చాము అనుకోకండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఇక్కడ చాలా పనులు పెట్టామన్నమాట, అందుకని వచ్చాము. గిఫ్ట్ లేదు, ఏం లేదు. సండే అవ్వడం వల్ల ఎంత వర్షం పడుతూ ఉన్నా చాలా రష్గా ఉంది. ఆ రోజు చాలా మంది వచ్చారు. మాది ఇంకా అయిపోయింది. మేమేం తీసుకున్నామంటే పాలు, ఆల్మండ్ ఫ్లోర్ ఒకటి తీసుకున్నాం, అండ్ ఫ్రూట్స్ తీసుకున్నాం, ఇంకా ఎగ్స్, ఇంకా బౌంటీ అవేవో కావాలంటే అవి కూడా తీసుకున్నాము. మా బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట. లోపలికి వెళ్తేప్పుడు ఏం అంతగా లేదు, ఆగిపోయింది. ఓకే అనుకున్నాం కానీ బట్ ఉంది. ఇక్కడ కాస్కోలో ఏంటి అంటే ఎంట్రన్స్ అంటే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఒక కార్డ్ కావాలి, అది చూస్తారు. బయటకు వెళ్ళేటప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ మన బిల్లో అంటే రెండింటి దగ్గర ఈక్వల్గా ఉన్నాయని చెక్ చేస్తారనమాట. ఇది నేను కొత్తగా ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నానండి, అంతే. మీకు ఆల్రెడీ తెలిస్తే ఇగ్నోర్ ఇట్. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిందని చెప్పాను కదా, కొంచెం సేపు ఉన్నాము. ఎంత వెయిట్ చేసినా తగ్గలేదని చెప్పి ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది మాకు. ఇంటికి వచ్చేసామన్నమాట. డిన్నర్కి త్వరగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ముందు తెచ్చుకున్న ప్రాన్స్ని కడుక్కోవాలి. నాకు నచ్చదు కానీ తప్పదు. ఇవి ఆల్రెడీ సెమీ కుక్డ్ అనమాట, కొంచెం కుక్ చేసి ఉంటాయి. బట్ నాకు ఇందులో కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది. దాన్ని నేను ఇలాగా తీసి లాగుతా. గడ్డగట్టుపోయినాయి కామెడీగా. రియల్కి మధ్యలో అదేదో ఉంటుంది కదా, అది అనుకున్నా కానీ అది కాదు. మరి ఇదేంటో నాకు తెలియదు. ఈ ప్రాన్స్ లాస్ట్ టైం వండాను నేను, రబ్బర్ ముక్కలు ఉంటాయి కదా, అలా ఉంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కడిగేసుకున్నాను నీట్గా. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేయాలి అనుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా, కొంచెం పసుపు, అండ్ దెన్ కారం కలిపి పక్కన పెడదాం. కర్రీలోకి కాంబినేషన్ కింద కోకోనట్ రైస్ చేస్తున్నాను, ఎందుకంటే కోకోనట్ మిల్క్ ఎక్స్పైర్ అయిపోయే స్టేజ్లో ఉన్నాయి అనమాట. అందుకని ఆ కోకోనట్ మిల్క్తో ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. నాకు అంతగా ఇష్టం ఉండదు. ఇంక ఇప్పుడు ఇవి కట్ చేయాలి. ఉల్లిపాయలు కట్ చేస్తే నాకు కళ్ళం మట్టి నీళ్ళు రాలేదు. పచ్చిమిరకాయలు కట్ చేస్తే వస్తుంది ఏంటి. బాబా ఎంతసేపు పట్టిందో ఈ ఫ్రై అవ్వడానికి, మోర్ దాన్ 20 minutes. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఇవి వేసే టైం వచ్చింది. ఇప్పుడు మూత వేద్దాం. ఇంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని తిప్పుకుంటున్నాం అన్నమాట.
వాటర్ రిలీజ్ చేయిస్తాను ప్రాన్స్. ఇది అయ్యే లోపల కోకోనట్ రైస్ కూడా చేస్తాం అన్నమాట. సాల్ట్ మోడ్, బటర్. స్టార్ట్ చేద్దామా? నేనేమి ఎక్కువ మసాలాలు ఏం వాడను, జస్ట్ ఒక లవంగం, ఒక యాలుక్కాయ వేసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటి, బిర్యానీ ఆకు, అది కూడా ఆకు మొత్తం నేను ఆకు వేస్తాను, సైజు బట్టి, దాని సైజు బట్టి. బాగానే ఉంది కదా, ఇది చాలు. ఇంకా మాడిపోతుంది కదా, ఇంతే. ఇంత చెక్క, జీలకర్ర కొంచెం వేస్తా. దీంట్లోకి ఉల్లిపాయ హాఫ్ కూడా లేదనుకుంటారు. చిల్లీస్, కరివేపాకు. క్యారెట్ ఒకటే, దగ్గర క్యాప్సికమ్ లాంటివి లేవు. కొంచెం ఇది కూడా బటానీ నాకు ఇష్టం. ఎవడు అడిగాడు రండి నిన్ను? నేను వాటర్ పోసి బియ్యం వేయను, బియ్యం వేసి అవి కొంచెం ఫ్రై చేసినట్టు వేస్తాను. కలర్ఫుల్గా ఉంది చూడండి మీరు కూడా. ఇంకా కొబ్బరి పాలు, వాటర్ యాడ్ చేసుకోవాలి. అరగంట ఎలా తీసుకున్నానంటే 1 కప్పు కోకోనట్ మిల్క్ వేస్తే దానికి డబల్గా వాటర్ పోసుకుంటాను. అప్పుడు కోకోనట్ ఫ్లేవర్ ఎక్కువ తెలియట్లేదు, అందుకని. ఉప్పు వేయడం మర్చిపోయా. కొత్తిమీర కూడా వేసేసి, ఉప్పు సరిపోయింది, కొంచెం ఎక్కువైంది, ఓవర్ కాన్ఫిడెన్స్తో వేసా. రైస్ మోడ్లో పెడతాను ఇప్పుడు. ఫస్ట్ సాల్ట్లో పెట్టి అవన్నీ ఫ్రై చేసుకొని మూత పెట్టేసిన క్యాన్సిల్ నొక్కి అప్పుడు రైస్లో పెడతాను. రకరకాలుగా ఉంది మాస్టర్. ఉప్పు సరిపోయినట్టే ఉంది మరి. మా టేస్ట్ ఇన్స్పెక్టర్ వస్తే కానీ తెలియదు నాకు ఉప్పు అవి సరిపోయినాయో లేవు. ఇది మాత్రం వేస్తున్నా దండిగా. కలర్ ఏంటో చూపిస్తా. ఇంకా కట్టేద్దాం చాలే, ఇంకెంతసేపు. లాస్ట్లో ధనియా పొడి వేసేసి, ఆకలి వేసేస్తుంది నాకు ఇంకా బాగా. అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీర. నిజంగా చెప్పాలి అంటే నిజంగా స్మెల్ బాగా వస్తుంది, ఎందుకు నాకు తెలీదు. నేనేం పెద్ద ఏం కూడా వేయలేదు. ఇది కాల్తుంది అయ్యా. ఆఫ్ చేసేసి వేడివేడిగా తినేద్దాం. వేడివేడిగా ఎక్కువ తినలేను నేను, అది ఆరిన తర్వాత తిందాము. టేస్ట్ అయితే రెండు చాలా బాగున్నాయి, బట్ నేను ఇంకా వీడియో ఏం తీసుకోలేదు. ఇంకా తినేసిన తర్వాత అలా వాక్కి వెళ్ళాము కమ్యూనిటీలోని. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching. Lots and lots of love from your Saki Tales. See you in the next one.